అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ఈరోజు నాగబాబు గారు వెళ్ళటం రాజకీయంగా చర్చ నడిచింది. వారిరువురు 2 గంటలకు పైగా మాట్లాడుకోవటం ఆత్మీయ కలయికగా కూడా అభివర్ణిస్తున్నప్పటికీ మరి వారిరువురు కూడా అంతసేపు సమకాలీన రాజకీయాల్లో ఏం మాట్లాడుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో మరి రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కమిటీలు ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కమిటీలు ఏమి లేవు. కొత్త కమిటీలు ఆల్మోస్ట్ కొత్త కమిటీలు ఎవరైతే ఉన్నారో వారంతా దరఖాస్తు చేసుకోవటం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డిని మరింత యాక్టివ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు సంకల్పిస్తున్నారా అనే కోణంలో కూడా మరి చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అతి తక్కువ మంది టిట్కో చైర్పర్సన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు, సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ గారు, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, కేవలం ఈ 5గురు కలిసి దాదాపుగా 2 అవర్స్కు పైగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలు, పార్టీకి సంబంధించి పటిష్టపరిచేటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఖాళీ అయినటువంటి గవర్నర్ కోటాలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మరి ఈ కోటా విషయం కూడా మాట్లాడటం జరిగింది. అంటే జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఖచ్చితంగా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ తనకు పరిచయస్తులని, లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తనతో గతంలో కలిసి పనిచేశారని వారిని ఒప్పించి అక్కడ పార్టీ విజయానికి పార్టీ బలంగా ఉన్న చోట జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేసేలాగా కూడా తాను ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ గెలిపించుకొని వస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వేదికగా కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది రాజకీయంగా కొంత వేడి రగిల్చినటువంటి అంశం. ఇదే విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారు కూడా కొన్ని సందర్భాల్లో జనసేన పార్టీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక స్థానాల్లో పోటీ చేస్తుందని వారొక సమావేశంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. బాలినేని నివాసానికి నాగబాబు చేరుకోవటం, అక్కడ సుదీర్ఘమైనటువంటి మరి చర్చ జరగటం, రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి వారి కుమారుడు ప్రణీత్ రెడ్డికి రాజకీయంగా కూడా మరింత స్టార్దమ్ వస్తుంది. ఒంగోలు వేదికగా కూడా వాళ్ళు రాజకీయాలు మరింత దూకుడుగా ముందుకెళ్తారనేది ఒంగోలులో చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఇది సమకాలీనటువంటి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జనసేన పార్టీ బాగా యాక్టివ్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో తను ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఈ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తూ అనేక సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ సర్పంచులు కానీ అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖకు అనుబంధంగా ఉండేటువంటి అంశాలే. సో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అదేవిధంగా టౌన్ వరకు మున్సిపాలిటీలు జరుగుతాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఫోకస్ పెట్టించాలని వారు ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా మరోవైపు ఒక 3 నుంచి 5 జిల్లాల కోఆర్డినేటర్గా బాలినేని శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు ఇవ్వచ్చని, అదేవిధంగా మరోవైపు చూసినట్లయితే యువనేత ప్రణీత్ రెడ్డికి నియోజకవర్గ ఒంగోలు ఇన్ఛార్జితో పాటు జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి ఒక తీపి కబురు తీసుకొచ్చినట్లు మరి చర్చ నడుస్తుంది ఒంగోలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ని మరింత దూకుడుగా జనసేన పార్టీలో మరింత ఆయన సేవలు వినియోగించుకునేందుకు మరి పవన్ కళ్యాణ్ గారి దూతగా కూడా నాగబాబు గారు వచ్చినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఏదేమైనా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి బాలినేని కనుక యాక్టివ్ అయితే ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు మరి ఇతర ప్రాంతాల్లో కూడా రాజకీయాల్లో మరింత రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వేడి రగిల్చనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.